పండించిన రైతుకు బోనస్ ఇవ్వాలి. వినియోగదారుడు పేదవాడికి కడుపు నిండా తెల్లన్నం సన్న బియ్యం పెట్టాలి అని. ఏం వెంకన్న మంచి ఖుషీలో ఉన్నావు? ఏంది సంగతి? ఈ మధ్య మా ఇంటికి వస్తలేవు? నెల నెలా వచ్చి అప్పు చేసేవాడివి, ఏమైంది? రామ్మా. ఏంటి కొత్తగా విన్నా చిట్టీలు కూడా కడుతున్నావని? ఏంది సంగతి? లాటరీ ఏమన్నా తగిలిందా? మస్తు హుషారులో ఉన్నావులే. అట్లనే అనుకో ఎల్లయ్యా. ప్రతి నెల గ్యాస్ కోసం, కరెంటు బిల్లు కోసం, ఖర్చుల కోసం నా నెల జీతం సరిపోక మస్తు ఇబ్బంది పడుతుండే. కానీ ఇప్పుడు రేవంత్ అన్న ప్రభుత్వంలో అన్నీ మారినాయి. గదెట్లా? గట్లైంది. 1200 ఉండే గ్యాస్ బిల్లు సబ్సిడీతో 500గా ఇచ్చిండు. కరెంటు బిల్లుపై నెలకు 200 యూనిట్లు ఫ్రీ. కంసే కం 1000 రూపాయలు మిగిలేలా చేసిండు. మా బిడ్డ కాలేజీకి పోనీకి నెలకి 3000 అవుతుండే. ఫ్రీ బస్ ఇచ్చిండు. ఒకప్పుడు రేషన్ షాపుకి పోయి దొడ్డు బియ్యం తెచ్చుకుంటుంటే చిన్నతనంగా ఉంటుండే. ఇప్పుడు షాప్లో కొన్నట్టు సన్న బియ్యం తెచ్చుకుంటున్నాం. ఇంకేం కావాలి? మంచి ముచ్చట చెప్పినావు. రోజులు మారినయల్లయ్యా. అవును, రేవంత్ అన్న ప్రభుత్వంలో మాలాంటి పేద కుటుంబాలు మస్తు సంతోషంగా ఉన్నాయి. ఒకప్పుడు అప్పు చేస్తే గాని నెల గడవని మా కుటుంబం ఇంత ధీమాగుందంటే రేవంత్ అన్న ఇచ్చిన భరోసానే. ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసే ధైర్యం చెయ్యరు. ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం. అధికార పార్టీకి ఓటేద్దాం, అభివృద్ధికి బాటేద్దాం. హస్తం గుర్తుకే మన ఓటు.